ఇలా వదిలేసి ఈయన ఇక్కడ జప అనే రంగమైనటువంటి ప్రాణాయామ అభ్యాసాన్ని రాతలోనే చేసేసాడు అని చెప్తున్నారు. ఎల్లప్పుడూ కూడా కూర్చోవుతా పడుకో. నాకు తెలియదు భావం రాసుకుంటే ఈజీగా రాసుకోవచ్చు, చెప్పేసి పదానికి అర్థం రాసుకుంటే అట్లాగో తెలియదుతా భావం చెప్పాలంటే సింగిల్ పడే గ్లాస్ ఇదే రాసుకో. నిరంతరం క్రీడా సమయే పాలు తాగింది ఇస్తే వచ్చింది కొంచెం పట్టికలు ఆడుకునేటప్పుడు ఒక ఊపుతావా ఏమి ఆడుకునేటప్పుడు తెలుగులో రాష్ట్ర ఫస్ట్ తర్వాత మీరు వెళ్ళండి లేదు ట్రాన్స్లేషన్ క్రీడా సమయంలో చిరుగుల శబ్దాన్ని చెడుగుల శబ్దాన్ని మరలా చెప్తూ నెమ్మదిగా పడుకుంటే వాయువుని విడిచిపెట్టిన వారై వాయువుని అంటే వాయువు విడిచిపెట్టిన వారై శ్వాసని తీసుకోకుండా ఉంటూ మరల శ్వాసని తీసుకోకుండా ఉంటూ జపానికి అంగమైనటువంటి పడుకుని అక్కగా పూపడిపోయింది పెట్ట ఆ పూ పెడతాం పక్కన పెట్టుకుని పక్కన పెట్టు అమ్మ పెట్టుకుని అమ్మకి ఇస్తావు అక్కడ లేకపోతే పైన మాసంగా తీసా అమ్మ అంటూనే ఉంది. పాలు తాగేది పాలు తాగించాలి. సమీరణం అంటే గాలి పోయింది ఎక్కడ అంటే వదలను అంటే ఎప్పుడు స్వన దేని వదులుతున్నారు స్వనాన్ని వదులుతున్నారు ఏమని చడుగుడు అనేటటువంటి స్వరాన్ని పడిపోతావే ఉంటే ఎక్కకే ఇప్పుడు మీద కుప్పకొస్తుంది గాలి లేదు గాలి సరిపోవట్లేదు ఎక్క చేసినారు కొంచెం ఉండే అలాగా ఏసీ వేసుకోదు వేసి అక్కడ బల్బులన్నీ తీసుకున్నారు ఏసీ బయటపోతుంది వీళ్ళు అన్ని తలుపు వేసేస్తున్నారు అర్థమైందా? ప్రధాన లీల అంటే ఆట ప్రధానమైనటువంటి ఆటని కబడ్డీ మొదలైనటువంటి ఆటని పులిని అంటే ఇసుకలో పులిని అంటే ఇసుక ప్రాంగణంలో ఎక్కడ ఆడుతున్నారు? సఖిప్రదేశ్ అంటే స్నేహితులతో ఆడుతున్నప్పుడు అవన్నీ నువ్వు పక్కన ఇంట్లో చూస్తే నీకు తెలుస్తుంది. జనిష్యమానం అంటే భవిష్యత్తులో పుట్టేటటువంటి అంటే ఇప్పుడు ఆయన భవిష్యత్తులో ఎన్నో జపాలన్నీ చేస్తారు. అన్ని జపాలు చేయాలంటే దానికి ప్రాక్టీస్ ఎక్కడ ఈ కబడ్డీ ఆత్మ ఆయనకి అయిపోయేది.